శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బ్రహ్మగారు దేవతలందరినీ వెంటబెట్టుకొని పరమశివుడి దగ్గరికి వచ్చారండి. దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు దర్శనమిచ్చాడు. శివుడు బ్రహ్మను చూచి గౌరవమున లేచి నిలబడెను. పరమశివుడు లేచి నిలబడ్డాటండి బ్రహ్మగారిని చూసి, గౌరవమున అంటూ ఉన్నారు. అదేంటండి అంటే గనక, పూర్వము మహాత్ముడకు వామనుడు కశ్యపునకు నమస్కరించెను. వామనమూర్తి అదితి కశ్యపుల కుమారుడు, మనకి తెలుసు. అయితే వామనుడు కశ్యపునకు నమస్కరించెను, మరి కుమారుడు తండ్రికి నమస్కరించాడు. అట్లే శివుడు ప్రీతితో బ్రహ్మకు నమస్కరించెను. మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, కశ్యపుడు విష్ణువుని ఆరాధించి మెప్పించి తనకు పుత్రుడుగా బడసెను. కశ్యపుడు కుమారుడు వామనుడు. ఎవరి వామనుడు అంటే కనుక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అయితే శివుణ్ణి ఆరాధించి మెప్పించి పుత్రుడిగా పొందాడు కశ్యపుడు. అతడే వామనమూర్తి. పుత్రుడు తండ్రికి నమస్కరించును కానీ తాను దేవుడను కదా అని ఊరకొనడు. ఆయన నేను దేవుణ్ణి కాబట్టి కశ్యపుడికి నమస్కరించను అని అనడండి స్వామి. ఎందుకని? కుమారుడు తండ్రికి నమస్కరించాలి. శివుడు తన తండ్రియగు బ్రహ్మకు అట్లే నమస్కరించెను. ఆ రకంగా శివుడు తండ్రి గారైనటువంటి బ్రహ్మకి ఏ రకంగా అయితే వామనమూర్తి కశ్యపునకు నమస్కారం చేశారో ఆ రకంగా శివుడు తన తండ్రియగు బ్రహ్మకు అట్లే నమస్కరించెను. దీనిని బట్టి తాను పూర్వము దక్షునకు నమస్కరింపకుండుటలోని ఔచితి వ్యాఖ్యానింపబడినది. అసలు గొడవ వచ్చింది ఎక్కడండి? దక్షుడు ఆ సభాస్థలికి వెళ్ళేసరికి అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ లేచి నిలబడ్డారు, అందరూ దక్షుడికి గౌరవ నమస్కారం చేశారు. శివుడి మటుకు లేచి నిలబడ్డా. కానీ ఇప్పుడు చూడండి, బ్రహ్మగారు వస్తే లేచి నిలబడ్డాడు స్వామి. అంటే ఏంటి? దీనిని బట్టి తాను పూర్వము దక్షునకు నమస్కరింపకుండుటలోని ఔచితి వ్యాఖ్యానింపబడినది. తండ్రికి పుత్రుడు నమస్కరించుట నరుల అవతారములు నేర్పిన సంప్రదాయము. ఆఖరితో అవతారమూర్తి కూడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కూడా ఆయన మానవుడిగా దిగి వచ్చినప్పుడు తండ్రికి నమస్కరించాడు. తండ్రికి పుత్రుడు నమస్కరించుట నరులకు అవతారములు నేర్పిన సంప్రదాయము. అనర్హునకు చేతులెత్తి భౌతికముగా నమస్కరింపరాదు. మాస్టర్ చెప్పారు మనకు ఆల్రెడీ. అనర్హుడికి దంభము దర్భము ఇవన్నీ కలిగినటువంటి వాడికి, అహంకారికి, అతనికి చేతులెత్తి భౌతికంగా నమస్కరింపకూడదట. కానీ అసలు నమస్కరించాలటండి. ఎక్కడ నమస్కరించాలి? వాని హృదయమునున్న వాసుదేవునకు హృదయముతో నమస్కరింపవలెను. అతనిలో కూడా వాసుదేవుడు ఉంటాడుగా, అహంకారిలో కూడా కదండి. అతనికి మనము అతని హృదయములో ఉన్న వాసుదేవునికి మనము హృదయముతో నమస్కరించాలి, భౌతికంగా నమస్కరించకూడదు. అందువల్ల శివుడు దక్షునికి అట్లే నమస్కరించెను. అదండి జరిగింది. శివుడు దక్షుడికి అలా హృదయంలో నమస్కరించాడు. ఇంకా కథలోకి వద్దామండి. రుద్రుని అనుచరులైన సిద్ధులు మహర్షులు బ్రహ్మకు నమస్కరించిరి. శివుడే అంతటి వాడు లేచి నిలబడ్డాడు కదండి. ఇంకా సిద్ధులు మహర్షులు బ్రహ్మకు నమస్కరించారు. రుద్రుని అనుచరులు కూడా బ్రహ్మకు నమస్కరించారు. అప్పుడు బ్రహ్మ శివుని చూసి చిరునవ్వుతో ఇట్లనెను. బ్రహ్మగారు శివుడిని చూసి అంటూ ఉన్నాడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, శివుడు బ్రహ్మకు మొక్కిన వెనుక వీరందరూ మొక్కిరి. ముందే మొక్కలేదండి. రుద్రుని అనుచరులు ముందే బ్రహ్మగారికి నమస్కారం పెట్టలా. అయితే శివుడు పెట్టాడు కదా నమస్కారం. అమ్మో, మన స్వామి పెట్టాడు. శివుడు బ్రహ్మకు మ్రొక్కిన వెనుక వీరందరూ మ్రొక్కిరి. అంతకుముందు తాము శివుని అనుచరులు కనుక బ్రహ్మకు మ్రొక్కవచ్చునో లేదో తెలియక మిన్నకుండిరి. మనం శివుని అనుచరులం కదా, అందువల్ల ఈ బ్రహ్మగారికి నమస్కారం పెట్టచ్చో లేదో, అందువల్ల ఆదర్శం చూపించారు స్వామి. ఆయన నమస్కారం పెట్టారు, తర్వాత రుద్రుని అనుచరులందరూ నమస్కారం పెట్టారు. సమస్త సృష్టికిని ఉత్పత్తి స్థానము శక్తి, విత్తనము శివుడు.
ఈ రెండింటికి కారణమూర్తివైన నీవు రెండునూ కావు. బ్రహ్మగారు శివుడితో అంటూ ఉన్నాడు, అయ్యా, ఈ సృష్టికి ఉత్పత్తి స్థానం ఏంటి? శక్తి. విత్తనం ఎవరు? శివుడు. ఆ రెండింటికి కారణమూర్తి అయిన నీవు అంటే దక్షిణామూర్తి స్వరూపుడండి. ఆ రెండిటికి కారణమూర్తి అయిన నీవు రెండునూ కావు. కనుక నీవు నిర్వికార పరబ్రహ్మమూర్తివి. అట్టి విశ్వనాథుడుగా నా మనస్సున నిన్ను దర్శింతును అన్నారు బ్రహ్మగారు. నా మనస్సున నిన్ను అదిగో అలాంటి విశ్వనాథుడిగా దర్శిస్తాను అంటున్నాడు. దీనికి మాస్టర్ చెప్తున్నారండి, జగత్తునకు ఉత్పత్తి స్థానము ప్రకృతి. ఈ జగత్తు మొత్తానికి ఉత్పత్తి స్థానం ఎక్కడండి? ప్రకృతి అంటున్నారు. మరి విత్తనం అండి, జగత్తునకు విత్తనము పురుషుడు. ఆ ఇద్దరును పరబ్రహ్మము నుండి పుట్టుచున్నారు. భగవంతుడి నుండే పుట్టుచున్నారు ఆ ఇద్దరు కూడా, దేవుడి నుండి. ఆ ఇద్దరును పరబ్రహ్మము నుండి పుట్టుచున్నారు. ఏ ఇద్దరు? జగత్తు, విత్తనము. అంటే ప్రకృతి పురుషుడు. ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడా పరబ్రహ్మము నుండి పుట్టుచున్నారు. అతడు వారిద్దరికి దర్పణము. ఈ ఇద్దరికి అతను అద్దము వంటి వాటండి, దర్పణం వంటి వాట. ఈ దర్పణ భావమునే విశ్వనాథుడు, దక్షిణామూర్తి అందరూ. అదండి దర్పణ భావము. అద్దంలో ఇవన్నీ కనిపిస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కనుక అతడు వారిద్దరు అంటే ప్రకృతికి పురుషుడికి రెండింటికి దర్పణము. ఈ దర్పణ భావం ఉందే, దాన్నే మనము విశ్వనాథుడు, దక్షిణామూర్తి అందరు. సతీదేవియు శివుడును రుద్రలోకములోని వ్యక్తమూర్తులు. దక్షిణామూర్తి వారి యందు వ్యక్తుడును తాను అతీతుడుగా ఉన్నాడు. అంటే సతీదేవిలో శివుల్లో వాళ్ళలో వ్యక్తమైనటువంటి వాడు దక్షిణామూర్తి, అతీతుడుగా ఉన్నటువంటి వాడు కూడా. దక్షిణామూర్తి వారి యందు వ్యక్తుడును తాను అతీతుడుగాను ఉన్నాడు. ఇతనినే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున పురుషోత్తముడు అనిరి. భగవద్గీతలో ఏం చెప్పారండి? పురుషోత్తముడు అన్నారు పురుషోత్తమ ప్రాప్తియోగంలో. కనుక భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున పురుషోత్తముడు అన్నారు ఇతన్నే. ఇతని కళ్యాణ గుణ సమన్విత తత్వము వైకుంఠము లేక నారాయణుడు. ఈ స్వామి ఉన్నాడే దక్షిణామూర్తి స్వామి, ఇతని కళ్యాణ గుణాలు, మంచి గుణాలున్నాయే, ఆ మంచి గుణాల సమన్విత తత్వము, ఆ మొత్తానికి సంబంధించిన తత్వం ఉందే, అదేనయ్యా వైకుంఠము లేక నారాయణుడు. ఈ రెండు తత్వములను త్రిగుణాతీతములు, సత్వరజస్తమో గుణములకు అతీతములైనటువంటివి. త్రిగుణాతీతములు నిర్గుణములని చెప్పబడును కానీ అది అంత సరి అయిన పదము కాదు అంటున్నారు మాస్టర్. సరే, బ్రహ్మగారు అంటున్నారండి, నీ నుండి వ్యక్తమైన శివశక్తి రూపములు నీకు సాలెపురుగు నుండి వచ్చిన సాలెగూడు వంటివి. దక్షిణామూర్తి తత్వము. ఈ దక్షిణామూర్తి సతీదేవియు శివుడును రుద్రలోకంలో వ్యక్తమూర్తులు. దక్షిణామూర్తి వారి యందు వ్యక్తుడును వారికి అతీతుడుగా ఉన్నాడు అని అన్నారు కదండి. ఈ ఇద్దరిలో వ్యక్తుడు దక్షిణామూర్తి, సతీదేవి శివుడు. కనుక నీ నుండి వ్యక్తమైన శివశక్తి రూపములు నీకు సాలెపురుగు నుండి వచ్చిన సాలెగూడు వంటివి. ఆ రూపములు నీవు క్రోడీకరించుకొట్టకై ఏర్పడినవి. వాని నుండి సృష్టి స్థితి లయ హేతువులకు త్రిగుణములు పుట్టును. బ్రహ్మగారు చెప్తున్నారు ఇంకా, నీవు వేదములను లోకములందు వృద్ధి చెందింపదలచితివి. వర్ణాశ్రమ ధర్మములకు వేదములు సేతువులుగా ఏర్పరిచి ప్రసిద్ధికెక్కింపదలచితివి. మహానుభావులచే వాని పరిగ్రహింపచేసి ధర్మము, అర్థము మొదలగు త్రివర్గములను మోక్ష సాధనకై అవలంబింపచేయదలిచితివి. ఇట్లు వేదములను సృష్టియందు వ్యాప్తి చేయించుటకై నీవే దక్షుని నిమిత్తమాత్రముగా చేసి వానిచే ఈ యజ్ఞము చేయించితివి. శుభమూర్తివైన నీవు లోకమంగళములుగా వేదకర్మలు ఆచరించుచు వారికి మోక్షమొసగుదవు. అవే వేదకర్మములను లోకమునకు అమంగళముగా ఆచరించు వారికి నరకము కలిగింతువు అంటూ ఉన్నారండి. ఇక శుభమూర్తివయ్యా నువ్వు,
అలాంటి శుభమూర్తిమైనటువంటివి నీవు లోకమంగళములుగా వేదకర్మలించి ఆచరించే వాళ్ళకి మోక్షాన్ని ఇస్తావు. వేదకర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తావు నువ్వు. అవే వేదకర్మలను లోకమునకు అమంగళముగా ఆచరించి వారికి నరకాన్ని కలిగిస్తావు అని ఈ రకంగా బ్రహ్మగారు శివుని స్తోత్రం చేస్తూ ఉన్నారండి. అయినచో అవే వేదకర్మలు ఒకనికి తలకిందైన ఫలితమునిచ్చుటకు కారణమేమని ఊహింపవలెను. అంటే వేదకర్మలను లోకమునకు అమంగళముగా ఆచరించే వాళ్ళకి నువ్వు నరకం కలిగిస్తావయ్యా. అదే శుభమూర్తిమైన నీవు లోకమంగళములుగా వేదకర్మలు ఆచరించే వాళ్ళకి మోక్షం కలిగిస్తావు. అయినచో అవే వేదకర్మలు ఒకనికి తలక్రిందైన ఫలితమునిచ్చుటకు కారణమేమి అని ఊహింపవలెను. దానికి నీ రోషణము కారణమనుకొందుమా? అట్లనుకొనుటకు వీలు లేదు. నీ పాదముల యందు మనస్సు నిలిపి సమస్త జీవుల యందు నిన్ను చూచుచు జీవులను వేరుగా చూడక వర్తించు మహాత్ముల యందును అజ్ఞానులై వర్తించు వారి యందును నీ దృష్టి ఒకటే. నీ దృష్టి ఒకటేనయ్యా, భగవంతుడి దృష్టి ఒకటేనండి. నీ పాదముల యందు మనస్సు నిలిపి సమస్త జీవుల యందు నిన్ను చూచుచు జీవులను వేరుగా చూడక వర్తించేటువంటి మహాత్ముల యందు నీ దృష్టి ఒకటే, అజ్ఞానులందు కూడా నీ దృష్టి ఒకటే. నీకు క్రోధము కలదని తలచుటకు వీలు లేదు. నీకు క్రోధం ఉంటుంది అని అంటానికి వీలు లేదయ్యా అని అంటూ ఉన్నారు బ్రహ్మగారు. మాస్టర్ చెప్తున్నారు, సృష్టి యందు దేవుని చూచివారు మోక్షమునందుచున్నారు. అజ్ఞానముతో ప్రవర్తించిన వారును వారి అజ్ఞానముకు ఫలితముగా నరకమును అనుభవించి పరిశుద్ధులే అగుచున్నారు. భగవంతుణ్ణి చూచేవాళ్ళు మోక్షాన్ని పొందుతున్నారు, బాగుంది. అజ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళు కూడా ఏమవుతుంది, ఆ అజ్ఞానం ఫలితంగా నరకం అనుభవిస్తారు. ఆ అనుభవించిన తర్వాత, నరక బాధలు అనుభవించిన తర్వాత పరిశుద్ధులు అవుతూ ఉన్నారు. అటుపైన వారును నీ అంతర్యామిత్వమునే దర్శించుచున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారయ్యా? అజ్ఞానం చేత నరక బాధలు అనుభవించి పరిశుద్ధులై మళ్ళీ నీ అంతర్యామిత్వమునే దర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నీ అంతర్యామిత్వమునే దర్శిస్తూ ఉన్నారు. నీ కోపము దుష్టులను సన్మార్గమున మలచుటకే. ఎందుకయ్యా నీకు కోపం, క్రోధం ఎందుకు అంటే అది నాటకం. దుష్టులను సన్మార్గమున మలచటం కోసము. వారి వారి కర్మలను బట్టి ఫలితములు మారుచున్నవి కానీ పర్యవసానము ఒక్కటే అని అంటూ ఉన్నారండి. అజ్ఞానులపై నీవు తరచుగా కోపింతువు, సర్వభూత హితులపై తరచుగా కోపింపవు. అందరి మంచి కోరేవాళ్ళు ఉంటారే, వాళ్ళపై నువ్వు తరచుగా కోపించవయ్యా. అజ్ఞానులు ఉంటారే, వాళ్ళ మీద నువ్వు తరచుగా కోపిస్తూ ఉంటావు. ఎందుకంటే ఇక్కడ దక్షయజ్ఞ విధ్వంసం జరిగింది కదండి. శివుడు కోపించి వీరభద్రుణ్ణి సృష్టించాడు, దక్ష విధ్వంసం జరిగింది. అందువల్ల అజ్ఞానులపై నువ్వు తరచుగా కోపిస్తూ ఉంటావు, సర్వభూత హితులపై తరచుగా కోపింపవు. మాస్టర్ అంటున్నారు, లోకమున జీవులు త్వరగా అజ్ఞానమును విడిచి జ్ఞాన మార్గమును పట్టుటకై ఇట్టి నడవడి చూపించుచున్నాడు. జీవులు మనం తొందరగా అజ్ఞానాన్ని విడిచి జ్ఞాన మార్గం వైపు వెళ్ళాలి. అందుకోసము స్వామి ఇదిగో ఇట్లా కోపించటము, అంతకన్నా ఏం లేదండి. మనము అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు మరలాలి, అటువైపుకు ప్రయాణం చేయాలి, తొందరగా చేయాలి. అందుకోసం స్వామి అట్లా చేస్తూ ఉన్నాడు. కర్మలను ఆచరించుటలో జనులయందు భేదబుద్ధి కలిగి కొందరు మదముతో దుష్టహృదయులుగా ప్రవర్తించుచున్నారు. ఇతరుల వైభవమును చూచి సహింపలేకుండుట మొదలగు సంసార వ్యాధులు కలిగి ఉన్నారు. ఇతరుల మనస్సును మర్మభేదము చేయునట్టి చెడ్డవాక్కులచే పీడించుచున్నారు. వారు కపట చిత్తులు. వారిని దైవోపహతులుగా తలచి హింసింపకుండా దయచూచుట నీ వంటి సత్పురుషులు చేయవలసిన పని. బ్రహ్మగారు శివుడితో అంటూ ఉన్నాడండి, అయ్యా దైవోపహతులుగా తలచి వాళ్ళని హింసింపకుండా దయ చూపించి
అట్లా చేయాల్సిన పని నీలాంటి సత్పురుషులు చేయవలసిన పని. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ఇచ్చట దైవమనగా తమ కర్మఫలము. దైవం అంటే ఏంటండి? మన కర్మఫలమే. కర్మఫలాలను ఇచ్చేది భగవంతుడేగా. అంటే దైవమనగా కర్మఫలము ఇక్కడ పర్టికులర్గా. దాని చేతనే దెబ్బతిని ఉన్నవారిని నీవు హింసింపకుండవలెనని మేము ప్రార్థించుచున్నాము అని బ్రహ్మగారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ కర్మఫలం చేత దెబ్బతిన్నారయ్యా, వాళ్ళని నువ్వు హింసించకుండా ఉండవలెనని మేము ప్రార్థించుచున్నాము అని బ్రహ్మగారి అర్థం అండి. అన్ని దేశముల యందు అన్ని కాలముల యందు ఎవ్వరూ దాటలేని మహిమ గలవాడు విష్ణుమూర్తి. అతని మాయచే మోహపడిన వారు సృష్టిలో భేదములను చూచుచుందురు. భగవంతుడి మాయ, దాంతో ఏం చేస్తాము? మోహపడతాం, మోహంలో పడిపోతాం. సృష్టిలో భేదాలని చూస్తూ ఉంటాం. రాగం అంటాం, ద్వేషం అంటాం, ఒకళ్ళంటే ఇష్టం అంటాం, ఇంకోళ్ళంటే అయిష్టం అంటాం. ఏమండి, రకరకాలుండి మిత్రత్వ భావన అంటాం, శత్రుత్వ భావన అంటాం. సృష్టిలో భేదములు చూస్తూ ఉంటారు. ఎందుకని? అగో ఆయన మాయలో పడిపోతాం. ఆయన మాయచే మోహపడిన వారు సృష్టిలో భేదములను చూచుచుందురు. వారి వలన తనకు ద్రోహము కలిగినను అది దైవకృతమని సజ్జనుడు సహించును. ఈ మోహంలో పడి భేదాలను చూస్తూ తద్వారా మనకు ద్రోహం కలుగుతుంది. అయినా సరే ఏమనుకుంటాం? ఇది దైవకృతము అని సజ్జనుడు సహించును. ఇతరులు దుఃఖపడి సహింపక తానే ఆ బాధను భరించును. సజ్జనుడైనటువంటి వాడు ఇది దైవకృతం అనుకుంటాడు. తనకు ద్రోహం కలిగినా కూడా ఏమనుకుంటాడండి? భగవంతుడు ఇచ్చాడు అని అనుకొని దుఃఖపడుట సహింపక తానే ఆ బాధను భరిస్తాడు. అంతేకాని వారిని హింసింపడు. నిన్ను విష్ణుని మాయ మోహింప చేయలేదు. శివుడితో అంటున్నాడు బ్రహ్మగారు, విష్ణుని మాయ నిన్ను మోహింప చేయలేదయ్యా. నీవు సర్వజ్ఞమూర్తివి. ఇతరులు మోహ దుష్కర్మ ప్రవర్తనము చేసినను వారి వలన ద్రోహము కలిగినను నీవే వారిని రక్షింపవలెను. ఎవరైనా చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు వాళ్ళని రక్షించాలి. మాస్టర్ అంటున్నారు, ఎవరు తప్పు చేసినను మోహము చేతనే. మోహం చేతనే కదండి. మాయచే మోహింపబడిన వాళ్ళు సృష్టిలో భేదాలను చూస్తూ ఉంటారని చెప్పారుగా. అందువల్ల ఎవరు తప్పు చేసినను మోహము చేతనే. మనం కూడా తప్పులు చేస్తుంటాం అనేక రకాలు. అది ఎందువల్ల? మోహము చేతటండి. మోహము విష్ణుమాయ చేత జీవుల యందు ప్రవర్తించుచున్నది. ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే కనుక అదిగో విష్ణుమాయ చేత జీవుల యందు ప్రవర్తించుచున్నది అంటున్నారు. కనుక మోహితులైన జీవులను శిక్షించుట కన్నా మోహము తొలగించి కాపాడుట నీకు ఉచితము. అయ్యా, మోహాన్ని తీసేయవయ్యా, తీసేసి వాళ్ళని కాపాడవయ్యా. బ్రహ్మగారి అర్థము మాస్టర్ చెప్తూ ఉన్నారండి. బ్రహ్మగారు ఏ అర్థంలో వాడారనేటువంటిది. కనుక మోహితులైన జీవులను శిక్షించుట కన్నా మోహము తొలగించి కాపాడుట నీకు ఉచితము. యజ్ఞభాగమునకు అర్హుడవైన నీకు యజ్ఞభాగము సమర్పణ చేయని కారణమున నీవు యజ్ఞము ధ్వంసము చేసితివి. మరలా యజ్ఞమును ఉద్ధరించి దక్షుని బ్రతికింపుము. భగునకు కన్నులొసగము, భృగువునకు మీసములను, పూషునకు దంతములను కృపచేయుము. మిగిలిన యజ్ఞమంతయు పరిపూర్ణము చేయబడి మొత్తము యజ్ఞమున నీవు పరిపూర్ణము చేసిన భాగము నీది అగుగాక. అయ్యా, యజ్ఞము ధ్వంసమైంది, మళ్ళా యజ్ఞాన్ని పరిపూర్ణం చేసేటట్టు చూడు స్వామి, దక్షుణ్ణి బ్రతికించు స్వామి అని బ్రహ్మగారు పరమశివుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, యజ్ఞము నారాయణుని యందు పరిపూర్ణముగా ఉండును. యజ్ఞం ఎక్కడ పరిపూర్ణం అవుతుంది? నారాయణుని యందు అంటున్నారు. అందు సగము దక్షుడు చేసినది. సగం చేశాడు, పరిపూర్ణం ఎక్కడైతుంది? నారాయణుని యందు. అది అయితే దక్షుడు సగము చేశాడు, అది ఇతర దేవతలకు భాగము పంచబడును. మిగిలిన సగభాగము పరిపూర్ణము చేయుట శివునకు తప్ప మరి ఒకరికి సాధ్యము కాదు. సగం యజ్ఞం చేశాడు కాబట్టి ఇతర దేవతలకు భాగం పంచబడుతుంది. మిగిలిన సగభాగం పూర్తి చేయాలి కదండి. ఆ పూర్తి చేయటం అనేటువంటిది శివునికి తప్ప మరి ఒకళ్ళకి సాధ్యం కాదు. ఆ భాగము శివునకు చెందును.
దక్షుడు సొంతముగా చేసిన యజ్ఞభాగము అపరిపూర్ణమై దేవతలకును, పరిపూర్ణ భాగము రుద్రునకు చెంది మొత్తము విష్ణువునకు చెందును. సృష్టిలో జీవులు సొంతముగా చేసుకొను పనులు వారిలోని ఇంద్రియాది దేవతలకు ఫలరూపమున సంక్రమించును. దక్షుడి యజ్ఞం అంటే ఏంటి? మన జీవితమేనండి. సృష్టిలో జీవులు సొంతంగా చేసుకునేటువంటి పనులు వాళ్ళలోని ఇంద్రియాది దేవతలకు ఫలరూపంలో సంక్రమిస్తుంది. ఎన్ని కర్మఫలములైనను వారికి అసంపూర్ణత తప్పదు. ఏవో చేస్తుంటాం, రకరకాల పనులు, వాటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. ఎన్ని కర్మఫలములైనా వాళ్ళకి అసంపూర్ణత తప్పదు. ఎలా దక్షుడి యజ్ఞం ఎట్లా అయితే అసంపూర్తయిందో అట్లా రుద్రునకు సమర్పణ చేసిన భాగమే సంపూర్ణ ఫలప్రదము. భగవంతుడికి సమర్పణ చేసిన భాగముందే అదయ్యా సంపూర్ణ ఫలప్రదము. అయినచో సృష్టి మొదటి సగభాగము అసంపూర్ణత లేకుండా చేయరాదా? మొదటి సగభాగం అసంపూర్ణత లేకుండా చేయకూడదా అని అంటూ ఉన్నారు. అన్నచో అది కూడా విష్ణునిలోని భాగమే కనుక తప్పనిసరి అగుచున్నది. సంసార జీవులను, మోక్షజీవులను, వారి వారి కర్మలను, అనుభవములను విష్ణువునందే భాగములుగా భాషించుచున్నవి. ఏదైనా ఆయనలో భాగమే కదండి. వినయమున బ్రహ్మ ఇట్లు వేడుకొనగా శంకరుడు సంతోషించి మందహాసము చేసి ఇట్లనెను. చాలా వినయంతో బ్రహ్మగారు వేడుకున్నట్టండి శంకరుణ్ణి. శంకరుడు సంతోషించట మందహాసంతో ఇదిగో ఇట్లా అంటూ ఉన్నాడు. ఏమన్నారు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.